దీన్ని డిస్క్ చేస్తాం కలుపుతాం అంటే జబ్బ ఊడి జారింది. ఎక్కడ జారింది అంటే ఇంకోండి ఇది ఈ లెవెల్స్ కరెక్ట్గానే ఉన్నాయండి. ఇది ఎక్కడ జారిందండి కరెక్ట్ కాదండి. మీ డాక్టర్ చెప్పారు లేదా కూడా నాకు తెలియదు. ఓకే ఇప్పుడు ఈ చెయ్యి మీకు చలనం లేదు, నేను చలనమే లేదు. ఇప్పుడు నేను చలనం వచ్చేలాగా చేస్తాను, చెయ్యి అంతా వచ్చేలా చేస్తాను 100% చేస్తాను. ఇంకోటి దీనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి బ్రెయిన్ క్యాన్ చేసుకురావాలి. ఓకేనండి. ఎప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ క్యాన్ చేసినప్పుడు మన క్లాట్ అయింది కరుగుతుందో సేమ్ పొజిషన్ యాక్టివ్గా ఫస్ట్ ఎలా ఉందో మళ్ళీ అదే స్టేజ్లో వస్తుందండి. ఇది బట్టి 100%. దాన్ని మేము ఇలా చేయడాన్ని విధానాన్ని మర్మ ట్రీట్మెంట్ అంటాం. ఇంకొకటి ఈ బాడీలో బోన్స్ అన్ని సెట్ చేసుకుని మళ్ళీ పాత మనిషిలా ఉండడాన్ని చేయడానికి దాన్ని ఫిజియోథెరపిస్ట్. ఓకే ఆ రెండు కూడా నేను చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇలా వచ్చినప్పుడు ఈ పొజిషనే చూసుకుంటే తప్పండి ఫస్ట్ ఉన్న పొజిషన్ మర్చిపోతారు. అంటే చేతులు మూమెంట్ ఇవ్వాలి, లేకపోతే చేతులు ఇలా మూమెంట్ పెట్టకూడదు, కాళ్ళు ఇలా మూమెంట్ పెట్టాలి, ఫస్ట్ చేయలేదు అది మర్చిపోతారండి. మెయిన్ ఆ మూమెంట్స్ మేము తీసుకురావాలి అండి. సో ఈ పద్ధతంతా కలిపి ఇన్ని రోజులు అనేసి కేటాయిస్తామండి. 1 by 1 చేసి దీన్ని బట్టి నేను 3 days బిహేవియర్ బట్టి నేను చెప్తాను అండి. స్టూడెంట్ బట్టే కదా టీచర్ ఇచ్చింది. అది